వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంగన్వాడీలకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. అసలు అంగన్వాడీ ఉద్యోగాలు ఉంటాయా? అంగన్వాడీల వ్యవస్థ ఉంటదా? అసలు పిల్లల్ని పంపాలా వద్దా అని టెన్షన్ పడుతున్న తల్లిదండ్రులందరికీ ఇదొక గుడ్ న్యూస్. అదేంటి తెలుసా? ఇకపై అంగన్వాడీల పాలు కూడా సరఫరా చేయడానికి సర్కార్ సిద్ధమైంది. సో దానికి సంబంధించి సీతక్క పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా ఒక నియోజకవర్గంలో అంగన్వాడీ పైన పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అయితే పాలు ఇవ్వకంటే ముందు పిల్లల న్యూట్రిషన్ ఎట్లా ఉంది అండ్ పాలు ఇచ్చిన తర్వాత 3 నెలల తర్వాత పిల్లల బరువుకు సంబంధించి కావచ్చు, ఇమ్యూనిటీ ఎట్లా ఉంది అనే దానిపైన ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేసారు. ఆ సర్వే 100కి 99% పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిందంట. అందుకనే ఇక రాష్ట్రంలో ఉండే 35,700 అంగన్వాడీలో ఉండే 24 లక్షల మంది పిల్లలకి ప్రతిరోజు 100 ml పాలు ఇవ్వాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారు. అంటే రోజుకి 45,000 లీటర్ల పాలు అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించిన ప్రణాళికతో కూడా ముందుకు పోతారు. అయితే అంగన్వాడీలు అసలు ఉంటాయా లేవా అని ఆహ్నూరు మురళి ప్రభుత్వానికి సిఫారసు రాసిన తర్వాత అంగన్వాడీలను తీసుకొచ్చి స్కూలింగ్లోనే అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ వీళ్ళని కూడా తీసుకొచ్చి స్కూల్ బోర్డులోనే కలపాలి. అంటే స్కూళ్ళకి అడుగు పెడితే పిల్లలు 5 సంవత్సరాల నుంచి అప్ టు వాళ్ళ ఇంటర్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళి బయటికి వెళ్ళాలి అని ఒక సిఫారసు చేశారు. ఆ సిఫారసు చేసిన తర్వాత అంగన్వాడీలలో పనిచేస్తున్న ఆయాలు టీచర్లు మస్తు టెన్షన్ పడ్డారు. అరే పిల్లలు దాదాపు 24 లక్షల మంది అంగన్వాడీల పైన ఆధారపడి ఉన్నారు. అండ్ కొన్ని మండలాల్లో గూడాల్లో స్కూళ్ళు లేకున్నా అంగన్వాడీ కేంద్రం నడిపిస్తున్నాం. ఇంకా ఎవరైతే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత పిల్లలకి టీకాలు, తర్వాత మందులు, వాటితో పాటు ఎవ్రీ మంత్ వాళ్ళ వెయిట్ చెకప్, వాళ్ళకి పౌష్టికాహారం ఇవన్నీ అందిస్తున్న అంగన్వాడీలని తీసుకెళ్ళి స్కూల్లో కలిపితే ఇవన్నీ అక్కడ ఎట్లా పాసిబుల్ అవుతాయి? అండ్ పనిచేసే వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంది? ప్రభుత్వ స్కూల్ ఉంటే దగ్గరలో పంపిస్తారు, కానీ ప్రభుత్వ స్కూళ్ళు లేని అంగన్వాడీలే ఎక్కువ. ఈ 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో అందులో దాదాపు 40% ప్రభుత్వ స్కూల్కి చాలా దూరంగా ఉన్నాయి. అంటే అటు పిల్లలు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళక, ఇటు అంగన్వాడీకి వెళ్ళక మొత్తానికి పోషణకి దూరం అయ్యే పరిస్థితి, పౌష్టికాహారానికి కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇదే టెన్షన్ వాళ్ళని వెంటాడింది. కానీ దానిపైన సర్కార్ ఇప్పటివరకు ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. కానీ అంగన్వాడీలో మాత్రం పాలు ఇయ్యాలి అనే ఒక డెసిషన్ మాత్రం తీసుకుంది. అయితే దీనికి ముందుగా సీతక్క ములుగులో ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద 4,300 చిల్లర అంగన్వాడీలను ఎంపిక చేసి అంగన్వాడీల ప్రతిరోజు 100 ml పాలు పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 3 నెలలు ఆగి మళ్ళీ వాళ్ళ గ్రోత్ చెకప్ అనేది చేసింది. అంటే వాళ్ళ వెయిట్, ఇమ్యూనిటీ అండ్ ఈ 3 నెలల్లో వాళ్ళకి మళ్ళీ ఏదైనా ఫీవర్స్ రావడం కావచ్చు, ఇన్ఫెక్షన్స్ గురి అవ్వడం కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయని. సో అందులో 100కి 99% పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో ఇదే అన్ని అంగన్వాడీల్లో కూడా స్టార్ట్ చేస్తే పౌష్టికాహార లోపం పిల్లల నుంచి తగ్గుతుంది అండ్ దాంతోపాటు వాళ్ళ గ్రోత్ బాగుంటుంది అని డెసిషన్ తీసుకుంది. సో అందుకనే దీనికోసం 100 ml పాలు ఇవ్వాలనే డెసిషన్ తీసుకుంది. అయితే ఇప్పటికే అంగన్వాడీలలో ప్రతి పిల్లాడికి ప్రతిరోజు ఒక గుడ్డు అండ్ దాంతోపాటు అక్కడనే ఫుడ్ వండి పెట్టడం అనేది వస్తుంది. సో గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఆ పథకం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. దానికి ఎటువంటి బ్రేక్ చేయలేదు. సో మిగతా పథకాలకి లేదంటే వాటిని అప్లై చేయడంలో కాస్త నిర్లక్ష్యంగా వహించిన సీతక్క మాత్రం అప్రిషియేట్ చేయాలి ఇక్కడ. సో పిల్లల అంగన్వాడీలకి అందుతున్న పౌష్టికాహారం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా అది హ్యాస్టిస్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ దళార్ల చేతులు తడుపుకోవడానికి పిల్లలకు గుడ్ల విషయంలో కోత విధిస్తూ వస్తున్నారు. అంటే ప్రతి జిల్లాలో ఏం చేయాలి అంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఇస్తారో ఆ కాంట్రాక్టరు ప్రతిరోజు ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలకి అండ్ దాంతోపాటు అంగన్వాడీలో ఉండే వాళ్ళకి 14 నుంచి 16,000 గుడ్లు పంపిణీ చేయాలి. సో ఆ పంపిణీ చేయాల్సిన గుడ్లలో కోత విధించడంతో అంగన్వాడీలో ఉండే పిల్లలకి పౌష్టికాహారం అందుతలేదు. సో అట్లా వాళ్ళు పౌష్టికాహారానికి దూరం అవుతారు. అయితే ఏదైతే ఒక పెద్ద ఎగ్జాంపుల్ దీనికి నేను చెప్పడం ఏంటంటే రాజన్న సిరిసిల్ల. సో రాజన్న సిరిసిల్లలో కంటిన్యూ ఇవే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో పేపర్లు కూడా దీనిపైన ఆర్టికల్లో రాస్తున్నాడు. కానీ సీతక్క గుడ్ల గురించి అయితే ఏదైతే పథకం కంటిన్యూ చేస్తూనే మళ్ళీ కొత్తగా ప్రవేశపెడుతుంది. సో వాటితో పాటు పథకం ఎంతవరకు అమలవుతుంది అని కూడా దృష్టి పెడితే ఇట్లా చేతులు తడుతున్న దళారుల చేతుల నుంచి కాంట్రాక్టులు పోతే తప్ప పౌష్టికాహారం పిల్లలకి అందని పరిస్థితి జిల్లాలో కానొస్తుంది. సో అందుకనే ఈ 45,000 ప్రతిరోజు పాలు ఏదైతే 100 ml అంగన్వాడీలకు ఇవ్వాలనే డెసిషన్ని అందరూ కూడా స్వాగతిస్తారు. సో చాలామంది అంగన్వాడీకి పంపే పిల్లలకి పనులకు వెళ్ళిపోయే తల్లిదండ్రులు ఉంటారు. సో పిల్లల్ని అంగన్వాడీలో లేచి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. సో కొంతమంది అడ్డం మీద కూలీలు ఉంటారు, ఇంకొంతమంది ఇళ్లలో పని చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది కార్మికులు ఉంటారు.
సో వాళ్ళకి ఆ రోజు వచ్చే డబ్బులతోనే ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. సో అట్లాంటి సందర్భంలో పిల్లలకి పాలు పట్టే తల్లులు చాలా తక్కువ. సో అందుకనే ప్రభుత్వం గనక ఈ డెసిషన్ తీసుకొని ఈ పథకం ముందుకు తీసుకుపోతే ప్రతి ఒక్క పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ 45,000 లీటర్ల పాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తెలంగాణలో అంత ఉత్పత్తి అయ్యే పరిస్థితి ఉందా? అంటే దానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసింది సీతక్క. సో ఆ ప్రణాళిక ఏందంటే విజయ డైరీ నుంచి పాలు కొనుగోలు చేయాలి. ఇన్ కేస్ అక్కడ గనక షార్టేజ్ వస్తే వెంటనే కర్ణాటకకు సంబంధించిన నందిని డైరీల నుంచి అయినా సరే పాలైతే కొనుగోలు చేయాలి అని ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. సో ఇట్లా మొత్తానికి అంగన్వాడీలకు పంపుతున్న పిల్లలకి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు జరుగుతున్న పంపిణీ విషయంలో ఏదైతే అక్రమాలు అండ్ దాంతోపాటు కంప్లైంట్స్ వస్తున్నాయో కొత్త పథకం పైన పెట్టిన దృష్టి పాత పథకాలు అమలు పైన కూడా పెడితే బాగుంటుందని తల్లిదండ్రుల ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి.